హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి మొన్న దండానికి ఆరేసినాం కదా పచ్చి చేపలు ఇట్లా చీరకలేసి ఇప్పుడు ఈ ఎండినవి ఫుల్ ఎండినవి మంచిగా. ఇవైతే డాడీ కూర కోసం అని చిన్న చిన్న ముక్కలు కొడతాడు, కొన్ని కొట్టి చూపెడతాడు ముక్కలు. ఇదిగోండి ఈ సైజులో కొడతాడు కూర కోసం అని. ఇవన్నీ ఎంత అరకిలు అయితే డాడీ, ఇవన్నీ అరకిలు అన్న అయితే ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు తలకాయలు కూడా కొడతాడు. చూడండి మంచి ఎండి కడకడ సౌండ్ కూడా ఎట్లా వస్తాయో ఇట్లా మంచిగా. ఇప్పుడు వీటిని మొట్ట తీసుకొని మొట్ట మీద చికెన్ కొట్టే మొట్టు మంచిగా చిన్న కొడతాను డాడీ కూర కోసం అని. అయ్యో పోయి ఇప్పుడు ఈ కొట్టిన తర్వాత మా అమ్మ కూర వండుతుందట. కూర వండింది మంచిగా, కూర కూడా చూపెడతా. ఫుల్ వీడియో చూడండి చివరి దాకా చూడండి. మంచిగా ఎండింది ఇదిగోండి. కొట్టడాడి తోకలు వీకలు ఏమన్నా లాస్ట్లో ఉంటాయి అన్నీ కొట్టేస్తాడు, అన్నీ తీసేస్తాడు. మంచిగా నీట్గా చేసుకోవాలి. మళ్ళీ వేడి నీళ్ళల్లో ఉప్పేసి కడగాలి. ఈ మళ్ళీ ఇప్పుడు ఈ మొత్తం కొట్టిన తర్వాత కూర వండే ప్రాసెస్ చూపెడతా. ఇప్పుడైతే కొట్టేది చూడండి ఎట్లా కొడుతుండో. చూడండి మంచిగా ఎండినాయి ఇదిగండి కట్ట మంచిగా. ఇవో పైన మొత్తం నెయ్యి వెళ్ళింది చూడండి. ఇవో మొత్తం సమర్ ఉంది ఎండి చేప ఇదిగండి. ఈ కొనుకొచ్చుకుంటే బయట ఇప్పుడు ఈ 200 చేపలు ఇప్పుడు బయట కొనుకొచ్చుకుంటే వీటికి చూడండి. మాకు ఇంట్లో మంచిగా ఎండినవి ఫ్రీగా దొరుకుతున్నాయి. చెట్టకు 50 కావచ్చు. ఇప్పుడు ఇవన్నీ కొనాలంటే ఈ 4 చేపలే చెట్టకు అయితే ఈ 3 అంటే మొత్తం కలిపి చూడండి 300-400 చేపలు కదా ఇవన్నీ. అయితే ఇక కొడతాను చూడండి. సూపర్గా స్మెల్ అయితే భలే వస్తుంది. ఎండిన తర్వాత మొత్తం నీసు వాసన అనేది మొత్తం పోయింది. సరే ఇవన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో చూపెడతా. మంచిగా నీట్గా కట్ చేసుకొని మళ్ళీ కడుక్కొని కూర వండేది. ఇట్లా తోకలన్నీ మంచిగా ఆల్రెడీ తోకలన్నీ తీసేసి డాడీ ఇదిగోండి. ఇదిగోండి ఈ చేపలన్నీ ముక్కలు కొట్టడం అయిపోయాయి చూడండి. ఇవన్నీ ఒకటేసారి అంటాం మమ్మీ, ఫుల్ అయినాయి పోయా ఇవన్నీ ఒకసారి. ఈ కొట్టినాక చూడండి సీమలు వచ్చినాయి చూడండి తినడానికి పాపం. ఇవన్నీ ఇక్కడ ఇల్లు ఉన్నది, ఈ సీమలు వచ్చినాయి దెబ్బకి వాసనకి. ఇప్పుడు ఇవన్నీ వేడి నీళ్ళు కడిగి కూర అంటాడు మా అమ్మ. చూద్దాం. ఇగో ఈ ముక్కలు కొట్టాం కదా, ఇప్పుడు ఇన్ని కూర కోసం అని వేడి నీళ్ళు కడుక్కోవాలి. అమ్మ ఉప్పు ఎత్తాను దానిలో, వేడి నీళ్ళల్లో ఉప్పేసి కడుక్కోవాలి. ఎన్నిసార్లు కడుక్కోమ్మా? 5-6 సార్లు వాసన కోసం వేడి చేసుకొని వచ్చినాం. లోపల కడగడానికి బయటకు వచ్చినాం, వాసన వస్తుంది అంతా. ఎన్ని అరకిలో అయితే అనే మమ్మీ. అమ్మ కూర చేస్తాను అనే వేడి నీళ్ళల్లో. వేడి నీళ్ళతో కడిగి ఒకసారి పారబోసిన తర్వాత మళ్ళీ చల్లటి నీళ్ళు వేసి కడుగుతుంది అమ్మ. అంటే ఫస్టే ఉప్పు నీళ్ళలో కడిగి ఎండేసినాము, ఎండేసేటప్పుడే ఒకసారి మళ్ళీ కడుక్కోవాలి. చూడండి ఎంత నిగనిగలాడుతున్నాయి తెల్లగా. ఇవ్వండి ఒక గంజ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకుంటుంది. ఎంత వేసినవే? ఇది ఎండు చేపలకి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి, బాగుంటుంది, ఫ్రై అవుతాయి అప్పుడైతేనే. కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు అన్నీ అప్పుడంతలోపు డ్యాన్స్ చేస్తాయి అనమాట. 2 జీలకర్ర ఆవాలు డ్యాన్స్ చేసేలోపు మనము ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం దూరం ఉందాం మీద చెట్లు లేకపోతే. అయ్యమ్మా ఈ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ఆయిల్లోనే కొంచెం కొత్తిమీర వేసిందమ్మ. అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకో. అలాగే పసుపు, ఉప్పు డబ్బాలు పెద్ద ఉంటాయి మా ఇంట్లో, భయపడకండి చూసి. పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఒకసారి పచ్చివాసన పోయిన తర్వాత బాగా వేయించుకోండి. ఇప్పుడు ఈ పచ్చివాసన పోయిన తర్వాత వేయించుకున్న తర్వాత ఈ కడిగి పెట్టుకున్నాయో చేపల ముక్కలు నన్ను వేసుకుందాం. ఎండు చేప ముక్కలు ఫ్రెష్ అల్లం వెల్లిపాయ వేసిందమ్మా, సూపర్ స్మెల్ వస్తుంది. అయ్యమ్మా వావ్. ఈ ఎండి కడిగేసరికి కొన్ని అయినాయి గిన్నెన్ని. ఈ ముక్కలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇట్లా. ఉల్లిపాయలు మాత్రం బాగుండాలి, మంచిగా ఉంటుందంట. వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి.
మంచిగా అంటే నీశ్వాసం ఏమైనా ఉంటే పోతాయి. మంచిగా ఫ్రై అయిపోయిందట. టమాటాలు వేస్తుందంట అమ్మయ్య. చూడండి టమాటాలు ఎన్ని అరకిలో కోసినవానమ్మా, కొన్ని పావు కిలో టమాటాలు వేసుకొని త్వరగా మగ్గాలంటే ఇట్లా ఉప్పు వేసుకోండి, తొందరగా మగ్గుతాయి టమాటాలు. కారం వేసుకున్న తర్వాత ఇదిగోండి గరం మసాలా, సేమ్ చికెన్లో వేసే మసాలా వేస్తాం మేము కూడా ఇందులో. కొంచెం ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్లు. మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇంకొక 10 నిమిషాల్లో కర్రీ అయిపోద్దియా. ఇదిగోండి కర్రీలో అన్నీ వేసేసినాము. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే. చూడండి మొత్తం అయిపోయింది. కొంచెం ఫ్రై చేస్తుందమ్మా. ఒకటి తిని చెప్తా. నాకు హెడ్ అంటే బాగా ఇష్టం అబ్బా. ఇంకోటి హెడ్గా ఎండు చేపల్లో కానీ పచ్చి చేపల్లో కానీ హెడ్ అంటే ప్రాణం. నేను ఇంకొక ముక్క తీసుకుంటున్నా. హెడ్ ఇంకా రైస్ ఇప్పుడే అవుతుంది. నాకు రైస్ కంటే అట్టుగా తినడం ఇష్టము. ఇప్పుడు తిని చెప్తా ఎట్లనా. ఓకే బయటికి వెళ్దాం. చాలు మమ్మీ, మా అమ్మ ప్రేమ ఎక్కువైపోతుంది నా మీద. కూర తింటే కారం అయిపోతుంది. బయటికి వెళ్దాం. సో మీకు అయితే కూర నచ్చిందా? కూర నచ్చితే కామెంట్ చేసి ఎట్లా ఉందో. ఇంకేమన్నా లాంగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి. చేప తోక ఇది బాగుంది.